మీకు వచ్చే శాలరీ సరిపోవట్లేదా? ఇన్ఫ్లేషన్ రేట్ కన్నా హైక్ పెంచినా కానీ మనకి ఎందుకు శాలరీ సరిపోవట్లేదు నెలకి? ఎందుకు జనాలందరికీ ఖర్చులు చాలా అవుతున్నాయని చాలా ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు? ఇన్ఫ్లేషన్ 7% ఉందనుకోండి, శాలరీ 10% హైక్ ఇచ్చినా కానీ అయినా కానీ సరిపోవట్లేదు. ఎందుకంటే ఎక్సెసివ్ స్పెండింగ్, అన్నెసెసరీ స్పెండింగ్. ఎలానో చెప్తా. ఇప్పుడు మనం ఇంతకుముందు ఒక నెలకు ఒకసారో 2 సార్లు బయటికి వెళ్ళి తినేవాళ్ళు. ఇప్పుడు ఖాళీగా ఇంట్లో కూర్చుంటే జొమాటోలో పైన ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఏమైనా తింటావా బాబు, ఏమైనా తింటావా కన్నా అని చెప్పి. అవసరం లేకుండా వాడు ఒక ఆఫర్ ఇస్తాడు, మనకా చెయ్యి ఊరుకోదు నోరు ఊరుకోదు, సరే అని చెప్పి ఆర్డర్ చేస్తాము. స్విగ్గీ, జొమాటో ఇష్టం వచ్చినట్టు వాడతాము. అవసరం లేకుండా బట్టలు కొంటాం. మింత్రాడు వాడు ఇష్టం వచ్చినప్పుడు ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ అంటాడు, ఎండ్ ఆఫ్ రీజన్ సేల్ అంటాడు. రీజన్ లేదుగా ఏవేవో ఆఫర్లు ఇస్తూ ఉంటారు, రేట్లు పెంచుతారు, ఆఫర్లు ఇస్తున్నామని చూపిస్తారు. అది కాక ఎక్స్ట్రా పైనుండి ఖర్చు, నెట్ఫ్లిక్స్, ఆహా, జీ5, సోనీ లివ్, వీటన్నిటికీ సబ్స్క్రిప్షన్లు, అవసరం లేని లాంగ్ డ్రైవ్లు, అవసరం లేని తిరుగుళ్ళు, దానికి డన్జో యాప్లని, లేకపోతే స్విగ్గీ, ఇన్స్టామార్ట్ అని, ప్రతిదానికి మనం వీళ్ళ మీద డిపెండ్ అవుతున్నప్పుడు, సో మన బద్ధకం మీద ఈ కంపెనీస్ అన్ని వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు, మన జేబులు ఖాళీ చేస్తున్నారు. అవసరం లేని యాప్లు, అవసరం లేని ఎక్స్పెండిచర్లు మొత్తం వీటి వల్లనే. ఇవన్నీ తగ్గించుకుంటే మన శాలరీ హైక్ మనకు కనపడుతుంది, మన శాలరీలో సేవింగ్స్ కనపడతాయి మనకి.